హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే రెసిపీ బెల్లం పొంగలి. కావలసిన పదార్థాలు: బెల్లం పావు కిలో, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఇలాచి 4-5, డ్రై ఫ్రూట్స్ కొంచెము, పచ్చి కొబ్బరి 1 కప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యము, వాటర్ 2 కప్పులు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. పెసరపప్పు 5 నిమిషాలు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. బాగా దోరగా ఇట్లా వేయించుకోవాలి. బియ్యము పెసరపప్పు 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కొనేసి 2 కప్పులు నీళ్ళు వేసి 3 విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసి కరిగించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. అదే కడాయిలో కొబ్బరి వేసుకొని 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి పొచ్చేసిన పోయేంత వరకు. కొబ్బరి ఫ్రై అయిపోయింది. తీసేసుకొని అదే కడాయిలో బెల్లం కరిగించుకోవాలి. వాటర్ వేసి చక్కనంటి వాటర్ వేసి బెల్లం బాగా కరిగిపోయింది. పాకం రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. బియ్యము పప్పు, డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకము వేసేసుకోవాలి. పొంగలి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది పొంగలి, బెల్లం పొంగలి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.